చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది సార్? వాని పరిపాలన పాడైపోయిందమ్మా. చంద్రబాబు పరిపాలన పాడైపోయింది. మా జగన్ చూసేకొస్తుంటే ఊరూర్లకి పోలీసులు పెట్టి నిలబెట్టి జనం కలుస్తారని అంత కుల్లా మా జగన్ చూసే జనము చూసే జగన్ అంటుంటే ఈడు జనము చూసి కుళ్ళుకుంటుంటాడు చంద్రబాబు. ఆయన పరిపాలన బాగుంది. ఆయన పరిపాలన పాడైపోయింది. అబద్ధ పోయింది అయింది. ఏబిఎంలు మార్చి గెలిచి నాన్న నాయకుడని జనమును నప్పి పెడుతుండని జనమును అభివృద్ధిలే పాడలే. ఏబిఎంలు మార్చి తాను సీఎం అయినాడు. ఆయన సొంతము గెలలే లేదు. ఆయన నాయకుడయ్యాడు కదా, సత్యంగా ఎదమీద చేసి చెప్ప నిజంగా గెలిచినాను ప్రజల్లోనని ఎదమీద చేసి చెప్పు మనం ఆయన నాయకుడు అవుతాడు. ఆయన ఏబిఎంలు మారిచ్చి ఇప్పుడు మా వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ లోపలేయడము, కేసులు పెట్టడము, ఇదే నా పరిపాలన. ఆయన కొడుకు చూసావా, కొడుకు ఏమంటున్నాడు, రెడ్ బుక్ పరిపాలన మారుతుండ. రెడ్ బుక్ ఎక్కడ పరిపాలన, ఎక్కడ వాడు ఏం చేస్తున్నాడు, జనము నప్పబెట్టుగానే రెడ్ బుక్ రాసిండేది. పరిపాలన బాగుంది అని పరిపాలన. ప్రజలకు నీళ్ళు లేక నిప్పులు లేక వర్షాలు లేక ఉంటే ఆయన నా పరిపాలన, నా ఇంటింటికి నీళ్ళు, శనికి నీళ్ళు, పొలానికి నీళ్ళు, డ్యాములు, కాలువలు అంటున్నాడు. ఎక్కడ కట్టినాడు కాలువలు? ఆయన 4 సార్లు సీఎం అయినాడు అంటాడు కదా, 4 సార్లు సీఎం కాలే. ఆయన అయిండేది 2 సార్లు 2014, 1995లోన ఒకసారి వాళ్ళ మామను పోటీ తెలిసి సీఎం అయినాడు. మొన్న ఏబిఎల్ మార్చినాడు. తొలిగా వాళ్ళ మామని ఎన్నుపోటు పొరిచి ఆయన తాను చెప్పులు రాళ్ళేపించి జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డల పార్టీ అంటున్నారు. ఆయన అంటున్నాడు. ఆయన పార్టీని మా వాళ్ళు ఎవరు అనడం లేదు. గొడ్డల పార్టీ నువ్వు ఎవరయ్యా మా పార్టీ పెట్టేకి? మా నాయకుడు నిజానా నాయకుడు. ఎవరైనా గొడ్డెల పార్టీతో నరికిన చూసినావా? నువ్వు గొడ్డెలు చేపెట్టింది చూసినావా? ఆ నాయకుడు గొడ్డెలతో నరికినట్టుగా మొగ్గోడైతే నువ్వు వచ్చి కోటలో సాగి చెప్పు, నువ్వు నరికినవయ్యా అని మా జగన్ మీద సాగి చెప్పను. మొగ్గోడైతే ఊరిగా గొడ్డెల పార్టీ అంటే ఏం పార్టీ అయ్యా? గొడ్డెల పార్టీ నీదా? ఎన్నుపోటు పార్టీ మాది నిజాతంగా మా నాయకుడు సొంత తండ్రి పేరు పెట్టుకుని జాండా పెట్టి పార్టీ పెట్టినాడు. నువ్వేమయ్యా ఎన్నుపోటు పొడిచి రామారావు జాండా పెరుకని నా జాండా నా పార్టీ అంటావు? దేవుడు అట్లా ఉన్న రామారావుని చెప్పులతో రాళ్ళతో వేయించి కుర్చీ పెరకంటావు. నువ్వు నీ కుర్చీ సొంత కుర్చీ? నిజంగా చెప్పు. రానున్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారంటారా రారంటారా? గ్యారెంటీ 2029లో మా జగన్ సీఎం. మీ కథ అప్పుడు చూస్తాం, ఇప్పుడు కాదు చూసేది. మరి మీరు వస్తారని మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నారు, మేము రానివ్వమని కుండబద్దలు కొట్టుకున్నట్టు చెప్తున్నారు కదా. నిలబడమనం నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడమనం మోసము చేయకుండా నిజాతగా నిలబడి గెలిమను. అప్పుడు నాయకుడు అంటాం. ఏబిఎంలు మార్చి ఒకసారి గెలుస్తుంది, వెనకసారి అప్పుడు 1995లోన మాము కుర్చీ పెరుకుని సీఎం అవుతుంది. నువ్వు 4 సార్లు సీఎమ్మా. పథకాల పరిస్థితి ఏంటి సార్ ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు గారు? పథకాలు ఏమీ పొందడం లేదమ్మా. చండి చెప్పినాడు అన్ని. ఎవరు అడగలా ఆయన్ని. ఫ్రీ బస్ అని అడిగినాడా? ఫ్రీ బస్ అని ఎవరన్నా అడిగినారా? ఆయన పదయాత్రలనా 50 ఏండ్లకి పింఛన్ ఇవ్వమని అడిగినారా? ఊక తన నోటికి తానే చెప్పుకుని చేసినాడా? చెప్పినవి ఒకటన్నా చేసినాడా? ఒక పింఛన్ తప్పి ఏమి చేయలే. ఇప్పుడు పిల్లలకు బుక్కులు ఇచ్చినాడు. 10 జనంకి ఇస్తే 3కి లేదు. బుక్కులు బ్యాగులు ఇస్తావా? ఇంటికి అటు జిగేసిన ఇంటికి వస్తే బ్యాగులు చినిగిపోతాడు. ఈయన పరిపాలన. ఆయన విద్యాశాఖ మంత్రి కొడుకు. పిల్లలు బ్యాగులు మంచి ఇచ్చాడు. బుక్కులు కరెక్ట్ ఇచ్చాడని చెప్పమను. ఇవి అమ్మఒడి అంటావు, కారు ఉంటే లేదు, చక్కెర ఉంటే లేదు, నీకు 4 చక్రం ఉంటే లేదు అని తీసేసినాడు పిల్లలకి అమ్మఒడి. ఇదే ఆయన పరిపాలన. ఏం పరిపాలన మాట్లాడి చేసినాడు అమ్మా చెప్పండి. ఒక రోడ్డు వేసినాడా? మా జగన్ రోడ్లు వేయలేదని అంటున్నాడు. నువ్వు వేసినావా? నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడింది. ఎక్కడ రోడ్లు వేసినావు చూపు. మా జగన్ని గొడ్డల పార్టీ, కోడికత్తి పార్టీ, బిల్లుకరాయి పార్టీ అని అంటుండవే. నువ్వు చేసినవి ఎవడు అనలం లేదా? నిన్ను అనాలంటే నిలదీయచ్చు. నువ్వు రామారావు చెప్పులతో వేసి ఇప్పుడు కాయగొట్టి కాళ్ళకు మొక్కి దండేసి చెప్పుల పార్టీ కాదా అని ఇది? నీ చెప్పుల పార్టీ మా అనకూడదా? మా నాయకుడు అనకూడదు. అట్లా అనలేడు. మా నాయకుడు నిజవంతుడు. మా నాయకుడు నిజవంతుడు జగన్మోహన్ రెడ్డి అంటే. నువ్వు లేక చిన్న పార్టీ. ఏం మా పార్టీ అంటే అంత సుమారమా? గొడ్ల పార్టీ, బిలకరాయి, కోడకత్తి ఇట్లా మాట్లాడతావా? కూనికారు. నువ్వు కూని చేసి చూసినావా? నువ్వు చేసిన దండుగండా చంద్రబాబు. దయచేసి చెప్తా, నీ పరిపాలన బాగలే. ప్రజలకి నువ్వు ఏం చెప్పినావో నీ వాగ్దానాలు చేసి కాలం కలుసుకోబో. నెక్స్ట్ మామే సీఎం, మా జగనే సీఎం. నీకు చెప్పురది అవన్నీ నువ్వు చేసినవన్నీ దండిగుండవి. నెక్స్ట్ చూపుతాం అప్పుడు.